లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్టుగా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారవంతమవుతుంది? అది తొక్కివేయబడి పారవేయబడి తొక్కివేయబడుటకే కదా. నిజమే, మన లోకమునకు ఉప్పు అయ్యున్నాము. ఉప్పు విలువ ఈ లోకంలో అందరికీ తెలుసు కదా. మనం కూరలో ఉప్పు వేసినట్లయితే దానికి రుచి వస్తుంది. ఆ ఉప్పును వేయనప్పుడు దాని రుచిలో ఎంతో తేడా ఉంటుందన్నమాట. అంటే అంత విలువ కలిగిన వారంగా నువ్వు నేను ఉన్నాము అని దేవుడు మనతో చెప్తున్నాడు. మరి రోజు క్రైస్తవులమైనటువంటి మనము కూడా క్రైస్తవత్వాన్ని ధరించలేకుండా నిజమైన క్రీస్తును మనం కలిగి ఉండకపోవడం వల్ల మనము నిస్సారమైన వారంగా, లేకపోతే అందులో జీవము లేని వారంగా, ఇతరుల చేత లక్ష్య పెట్టబడని వారముగా, వారి చేత మనము పక్కకు పెట్టబడిన వారిగా మనం ఉంటున్నాం. నిర్లక్ష్యం చేయబడే వారిగా మనం ఉంటున్నాం. ఎందుకు అని అంటే మనలో నిజమైనటువంటి పరిశుద్ధత, నిజమైనటువంటి యథార్థత, నిజమైనటువంటి క్రైస్తవత్వం లేకపోవడం వల్ల అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఆయన మనలో ఉంటే, ఆయన కనుక మనలో ఉండి మనల్ని బలవంతులుగా చూపిస్తే నిజమైన క్రైస్తవత్వం అవుతుంది. దావీదు చిన్నవాడు, దావీదు చాలా బాలుడు, గొలియాతు చాలా బలమైన వాడు. కానీ ఆయన క్రైస్తవత్వాన్ని, నిజమైనటువంటి దేవుని బిడ్డని ఆయనలో చూపించుకున్నాడు. లోకానికి చూపించాడు దావీదు. దేవుడు అంటే ఏంటో చూపించాడు. అందుకని ఆ గొలియాతు ముందుకెళ్ళి ఆయన బలాన్ని చూపించుకున్నాడు. ఆ బలము నాది కాదు, నా దేవుడిది అని నిరూపించాడనమాట. ఆ రీతిగా నువ్వు ఉంటే నిజముగా సారవంతమైన ఉప్పు అలాగా ఎలా ఉంటుందో, దానికి ఎలా విలువ ఉంటుందో, బలము కలిగిన క్రైస్తవుడికి కూడా అటువంటి విలువ ఉంటుంది, అటువంటి శక్తి ఉంటుంది, అటువంటి మర్యాద లోకంలో ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. నువ్వు ఉప్పు ఎలా విలువ కలిగి ఉంటుందో, ఎన్ని వేసినా అవన్నిటితో పాటు ఉప్పు పనికి రాదు. కానీ ఉప్పు వేస్తేనే దానికి ఎంతగానో శక్తి ఉంటుంది. ఆ కూరకి ఎంతో రుచి వస్తుంది. నువ్వు శక్తి కలిగిన రీతిగా నువ్వు ఉంటేనే దానికి, ఆ యొక్క క్రైస్తవత్వానికి, నువ్వు చెప్పుకుంటున్న దేవుని బిడ్డ అన్న పదానికి విలువ ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మనం ఉందాం. ఉప్పులాగా మనం జీవం కలిగిన వారిగా ఉందాం. దేవుడి కృప మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు చూపించావు ప్రభా, నిజమైన ఉప్పు కలిగిన బిడ్డలంగా, నిజంగా దేవుని శక్తి కలిగిన వారంగా మమ్మల్ని ఉంచినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ఉప్పు నిస్సారం అయితే అది పారవేయబడిన రీతిగా మేము కూడా పారవేయబడిన రీతిగా, విడవబడిన వారి రీతిగా మేము ఉండకుండా తండ్రి, అయా సారవంతమైన ఉప్పులాగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఆ రీతిగా ఉండాలని ఆశపడుతున్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి. అటువంటి కృపలకు మమ్మల్ని నడిపించండి. అలాగే అయా ఈరోజు మరి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే అయా తండ్రి నిన్ను వేడుకుంటున్నారు ప్రభా, ఎస్సా జ్ఞాపకం చేసుకున్న ఆయన కుటుంబ వేదన తండ్రి ప్రభా, అప్పుల వేదన, ఆర్థిక సమస్యలు అయా తండ్రి, ఇంకా అనారోగ్య సమస్యలు ఏవి వేధిస్తున్నాయో వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, వేదన నుంచి విడుదల దయచేయండి. ఆ వేదన నుంచి సమాధానం దయచేయండి. విడుదల సమాధానంతో నింపండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. చూసిన ప్రతి ఒక్క బిడ్డకి మంచి జీవితం, ఆయుష్, ఆరోగ్యం, కృపా కాపుదల, క్షేమం, సమాధానంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.